ఈ ప్రోటీన్ చాలా ఎక్స్పెన్సివ్. ఒక్కసారి మెడికల్ చెకప్కి వెళ్ళి ఒకసారి ఎక్స్పెన్స్ చూడు కదా, నీకు ప్రోటీన్ ఎక్కువ అనిపిస్తుందో ఫాస్ట్ ఫుడ్, బయట తినే స్నాక్స్, లేస్ ప్యాకెట్స్, ఏవిడి తినే మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇవన్నీ రోజు ఒక మంత్లీ చూస్తావు కదా, అదంతా మంత్లీ ఖర్చు ఒక్కసారి చూడగా నీకు 1 month 4 kgs ప్రోటీన్ వస్తుంది. 4 kgs ప్రోటీన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడు. ఇవన్నిటికన్నా ఒకసారి మెడికల్ చెకప్స్కి వెళ్ళి ఒకసారి చూడు. ప్రోటీన్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, నీకు మెడికల్ చెకప్స్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. నీకు ప్రోటీన్ ఎప్పుడైతే నీకు హెల్తీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నువ్వు అదే ప్రోటీన్ నీకు మెడికల్లో చాలా బడ్జెట్ తక్కువ చేపిస్తుంది. ఆ ప్రోటీన్ నీకు హెల్తీ మీద ఇంకా తక్కువ చేపిస్తుంది. నీకు ఏ రోగాలు రాకుండా అదే తీసుకుంటుంది నీ లైఫ్. ఇవన్నీ వదిలేసి రోజు చెత్త ఫుడ్ తినుకుంటా, ఫాస్ట్ ఫుడ్ అనుకుంటా, అన్ని తినుకుంటా, బయట చెత్త ఫుడ్ తినుకుంటా, అది కాక ఇంట్లో తెచ్చి ఇంట్లో వాళ్ళని తెప్పియగా ఎందుకు భయం అంతా? ఎప్పుడు లైఫ్లో ఏదైనా సరే నీకు చెత్త ఫుడ్ దానికి జోలికి వెళ్ళినప్పుడు ఒకసారి ప్రోటీన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసు కదా, ఆ చెత్త ఫుడ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయగానే మధ్య ఒక 4 kgs ప్రోటీన్ వస్తుంది. ఎవరైతే ప్రోటీన్ చాలా ఎక్స్పెన్సివ్ నేను చేయలేని అంటారు వాళ్ళకి ఏది షేర్ చేయండి, సేవ్ కూడా చేసి పెట్టుకోండి. ఎక్కువ చేస్తా ఫాలో చేసుకొని